Good afternoon, dear parents. A warm welcome to our parent-teacher meeting. Thank you for taking the time to join us today. We truly appreciate your support and involvement in your child's learning journey. To make this day even more special, we have some activities waiting for you. Then I would like to invite our chairman sir into the stage. Please come forward, sir. Then I also requested to academic coordinator Gopalakrishna sir to please join us. I also request our curriculum head Mr. YJK Murthy sir to please join us on the occasion. Thank you, sir. Gopalakrishna garu, our academic quality manager, and Sri YJK Murthy garu, head curriculum department of New Era schools, and this primary pre-primary in charge Lakshmi Prasanna, my dear parents and teachers, a very warm welcome to you all on this occasion of our first PTM. Rather, this is our first PTM for this academic year. In fact, I think it's a little bit late. We should have conducted this a little bit earlier, but we couldn't do so for various reasons. One thing this time, this essay examinations normally, which we conduct before Dasara, this time, as per the government instructions, we have to, and we had to move them a little bit afterwards, that is post Dasara vacation. That's one reason why we postponed this post PTM. Okay, sorry. Shall I continue in English or let me come to Telugu? Then I'm just going like that. మా క్లాస్ పేరెంట్స్ అనుకుని అట్లా టీచర్స్ అనుకుని వెళ్ళిపోతున్నాను నేను. ఐమ్ సారీ, పేరెంట్స్ ఉన్నారు కదా. ఇది మొదటి పేరెంట్స్ టీచర్ మీటింగు కొంచెం డిలే అయింది. రీజన్ ఏంటంటే ఎప్పుడు ఉండేట్లు కాకుండా ఈసారి ఫస్ట్ ఎస్ఏ దసరా తర్వాత వచ్చింది. ఎప్పుడు దసరాకు ముందు ఎస్ఏ అయిపోయి దసరా హాలిడేస్ ఇచ్చేవాళ్ళు. దాని మూలంగా ఈ గ్యాప్ వచ్చింది. ఒక పాయింట్. రెండో పాయింట్, ఎప్పటికప్పుడు మేము కూడా ఈ పని కానివ్వండి అని అనుకుంటూ కొంచెం డిలే చేశాం. అంటే ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇయర్ మేబీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఖమ్మం ఎడ్యుకేషనల్ scenario. We have come out with our own unique textbooks. We have come out with our own unique curriculum. మాదైన ఒక న్యూ ఇరాకు మాత్రమే చెందిన ఒక ప్రత్యేకమైన కరికులంతో ఈ ఇయర్ బయటకు వచ్చాం. ఈ బయటికి రావడంలో కొన్ని టైటిల్స్ వచ్చేసినాయి. ఇంకా ఒకటి రెండు ఆన్ ద వే, ఇంకా రావాల్సి వస్తున్నాయి. అయితే ఆన్ ద వే డిలే అయింది కాబట్టి ఆ ఎఫెక్ట్ లేకుండా టీచర్స్ వరకు ఎప్పటికప్పుడు ట్రైన్ చేయటం, వాళ్ళకి మెటీరియల్ ఇవ్వడం, వాళ్ళు ఏం హోంవర్క్ ఇవ్వాలో అది ఎప్పటికప్పుడు గైడ్ చేయడం, ఆ పనంతా ఒక పక్క కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. అండ్ విత్ రిగార్డ్ టు దిస్ పర్టిక్యులర్ కరికులం ఐ మెన్షన్ 1 or 2 points and I close there because our people lined up so many activities for you to watch. చాలా యాక్టివిటీస్ ఏవో ప్రోగ్రామ్స్ వాళ్ళు లైన్అప్ చేసి ఉన్నారు. నేను కూడా ఐఎమ్ వెరీ మచ్ ఈగర్ టు సీ దెమ్. నేను కూడా చూడాలని చాలా ఎదురు చూస్తా ఉన్నాను దానికోసం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ అండ్ సెకండ్, ఇంతవరకు ఫౌండేషన్ ఏజ్ అంటున్నాం మనం. దిస్ ఈజ్ ద ఫౌండేషన్ ఏజ్. అంటే ఫౌండేషన్ ఆఫ్ లిటరసీ, ఫౌండేషన్ ఆఫ్ న్యూమరసీ ప్రధానంగా. అంటే కొంచెం భాషా సామర్థ్యాలు, కొంచెం గణిత సామర్థ్యం, ఎంతో కొంత బేసిక్స్ పునాది పడే వయసు అది, నర్సరీ టు సెకండ్ క్లాస్.
ఇక్కడ మనం చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో అనేక రకాల పుస్తకాలు చూసి, నేను యుఎస్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు దొరికిన పుస్తకాలు కొన్ని తెచ్చుకొని, పుస్తకాలు అంటే పుస్తకాలు కాదు, కరికులం, ద హోల్ కరికులం ఐ బాట్ అండ్ బ్రాట్ హియర్, అక్కడ కొనుక్కొని తీసుకొచ్చి, మన వైజీకే మూర్తి గారు ఆయన ఎస్సిఈఆర్టీ స్పెషల్ టీచర్ ట్రైనర్, ఆయన అఫీషియల్లీ హీ ట్రైన్డ్ మెనీ పీపుల్, మెనీ టీచర్స్, ఈజ్ ఎ టీచర్స్ ట్రైనర్, నాట్ డైరెక్ట్ ట్రైనర్, టీచర్లను ట్రైన్ చేసే పనిలో ఉన్నారు ఆయన. అట్లాగే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ రైటర్, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ని ఆయన రాశారు. 10th క్లాస్ రైట్ నౌ ద వన్ విచ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ స్టేట్ కరికులం, మన రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న 10th క్లాస్ ఇంగ్లీష్ బుక్లో ఒక 2-3 పాఠాలు ఆయన వంతున్నాయి, ఆయనవే ఉన్నాయి. సో ఆయన మనతో జాయిన్ అయ్యి న్యూ ఇయర్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కోసం మేము ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు ఆయన ముందుకు వచ్చారు. అట్లాగే తెలుగు బుక్ సంబంధించి కూడా అనేక రకాల లోపాలు కనపడ్డాయి తెలుగు నేర్పడంలో, బయట ఉన్న పుస్తకాల్లో. అవన్నీ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మనం. దాని మీద కూడా విస్తారంగా రీసెర్చ్ చేసి దానికి ఒక సైంటిఫిక్ రేషనల్ రూపొందించుకొని తెలుగు బుక్స్ని గోపాలకృష్ణ గారు తీసుకొచ్చారు బయటికి. పర్టికులర్గా ఆయన మీకు తెలిసే ఉంటుంది, ఆయన స్కూల్ అసిస్టెంట్గా, హెచ్ఎంగా చాలా కాలం, డికేడ్స్ ఆఫ్ ఇయర్స్ సర్వీస్ ఇచ్చి, ఐఐటి ఎక్సలెన్స్ స్కూల్స్ ఉన్నాయి, దాంట్లో పనిచేసి ఆయన రిటైర్ అయ్యారు. ఆయన బయాలజికల్ సైన్స్ 10th క్లాస్ గ్రేడ్ చెప్పేవాళ్ళు. ఇక్కడ ఈ బుక్ రూపొందించడానికి ముందు ఆయన ఒక 1 year పాటు యూకేజీ పిల్లలకి పాఠాలు చెప్పి మరీ వాళ్ళ నుంచి అనుభవాలు తీసుకొని క్రమంగా ఆయన బుక్ రూపొందించారు. ఆయన దాన్ని చాలా చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఆ పని చేశారు. దట్ ఈస్ ద టీమ్ హియర్ విత్ అస్. మిమ్మల్ని కలవటానికి, మీ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాము. ఫోనిక్స్ ట్రైనింగ్ కూడా రీసెంట్గానే అయింది టీచర్స్ మొత్తానికి. ఎర్లియర్ టీచర్స్కి కంటిన్యూస్గా ఒక 6 నెలల పాటు ఎవ్రీడే వాళ్ళని ఈవినింగ్ 6 o'clockకి నేను లిటరల్గా చంపేసేవాళ్ళని. అంటే ఐ రాబ్డ్ దెమ్ ఆఫ్ దేర్ ప్రైవేట్ లైఫ్. ఇంటి దగ్గర భర్తలతో తగాద పడ్డ ఉంటారు పాపం వాళ్ళు. ఏది పడ్డా ఒక గంట టైం అయితే నాకు ఇచ్చారు వాళ్ళు. ఆ గంటలో ఇంగ్లీష్ ట్రైనింగ్ కంటిన్యూస్గా ఫిన్లాండ్ గవర్నమెంట్తో కొలాబరేట్ అయిన ఒక కోర్సుని ఇచ్చి సర్టిఫికెట్స్ అందరూ తీసుకున్నారు వాళ్ళు. టీచర్స్ ట్రైనింగ్ కూడా చాలా కంటిన్యూస్గా జరిగింది ఇక్కడ. ఎంత చేసినా లోపాలు ఉంటాయి. మనం ప్యారడైజ్కి వెళ్ళినా ప్యారడైజ్లో కూడా కొన్ని లోపాలు ఎదుగుతాం మనం, సహజంగా కనపడతాయి మనకి. లేకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ పర్ఫెక్షన్. పర్ఫెక్షన్ అనే దానికి మీనింగ్ లేదు. అలా ఇంపర్ఫెక్షన్ ఉండటమే ప్రోగ్రెస్ కూడా ఒక రకంగా ఫస్ట్ స్టెప్. లోపాలు కనపడాలి, సరి చేసుకోవాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, అక్కడ మళ్ళీ ఇంకేవో లోపాలు కనపడతాయి. దిస్ ఈజ్ అవర్ జర్నీ. కాబట్టి మీరు ఏదైనా లోపాలు పాయింట్అవుట్ చేస్తే మేనేజ్మెంట్ ఏమైనా అనుకుంటుందేమో, ఫీల్ అవుద్దేమో, నో, యూ పుట్ ఇట్ అసైడ్. దట్ సైకాలజీ అక్కర్లేదు. దిస్ ఈజ్ ఎ జాయింట్ ఎంటర్ప్రైజ్. మీరు మేము కలిస్తేనే పిల్లలకు సంబంధించింది ఏదైనా చేయగలము. అందరము ఈక్వల్ పార్ట్నర్స్. మనం ఎంత ఈక్వల్ పార్ట్నర్స్మో అంతకంటే పెద్ద పార్ట్నర్స్ పిల్లలు. కాబట్టి దిస్ ఇస్ ఏ జాయింట్ ఆపరేషన్. కాబట్టి ఈ పీటీఎంలో మనం వాళ్ళ సామర్థ్యాలు ఏంటో చూద్దాం. అట్లాగే మనం ఇంకా ఎట్లా మెరుగు కావాలో ఆలోచిద్దాం. మా బాధ్యత ఏంటి, మీ బాధ్యత ఏంటి, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. చాలా సందర్భాలలో ఇంట్లో ఉన్నప్పుడు స్కూల్ వాళ్ళు ఇది చేయట్లేదేమో, అది చేయట్లేదేమో, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందని మీకు అనిపించే గ్యారంటీగా ఉంటాయి. ఇదేంటండి ఈ పేరెంట్ ఇలా ఉన్నాడు, సరిగ్గా రియాక్ట్ కావట్లేదని మా టీచర్లు నా దగ్గరకు వచ్చి చెప్పే ఉంటాయి. 2 వైపులా ఉంటాయి. వీటన్నిటినీ కొంచెం కలబోసుకొని ఒక బెటర్ చైల్డ్హుడ్, బెటర్ ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ ఈ జీవితాన్ని అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేసుకునే ఆ పనిలో వాళ్ళని ఉంచేందుకై మన ప్రయత్నం మనం చేద్దామని చెప్తూ, విత్ దీస్ ఫస్ట్ ప్రెసిడెన్షియల్ రిమార్క్స్ ఐ క్లోజ్ హియర్, ఐ స్టాప్ హియర్ అండ్ లీవ్ ద రెస్ట్ టు the primary in charge Prasanna to carry on the activities. Thank you. We'll start our program with nursery and LKG children. Now I would like to invite nursery and LKG children with alphabet song with phonic sounds. Good afternoon everyone.
My name is Yuvaraj. I study English and KG. My school's name is Noora. Today we are going to talk about the alphabet with phonic sounds. C, K, C, K, F. D, 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 E, A, A. G, G, H, ha, ha. I, E, E, J, J. అమ్ముంది అక్కడ చూడు కే K, సౌండ్ పెట్టినానా K, K. L, M, N, O, A. P, pa. P, pa. 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 U, A. Her. Yes! సో యాక్షన్ Yes! T, so T. T. U, A. U, A. V, W, wa. Wa. S, Y, yeah. వెరీ Z, thank you. Thank you, children. Very so good of you. Okay, now next I would like to invite LKG children. They are going to say the rhymes. My name is Ram. I study in LKG. Today we are going to recite rhymes. రైమ్స్ రిసైట్ రైమ్స్ తినేస్తా కళ్ళీ జబ్బులు రాంది అందుకే నేను తింటున్నా అన్నతోని అంటున్నా వాట్ యు ఆర్ గోయింగ్ టు చబీది ఎంబుల్చి లోలిలి తీపిది కళ్ళీ వెరీ ఫేర్ ఆస్తా బ్లూ లవ్లీ టూ టీచర్స్
That's so wonderful, children. Give a big round of applause to our little kids. Yeah, next I would like to welcome LKG children. They are going to ask you GK questions. చెప్పినానా గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పే గుడ్ ఆఫ్టర్నూన్ ఈ క్వశ్చన్ ఏంటి క్వశ్చన్ Good afternoon, everyone. My name is Sitarisi. I'm studying in LKG. My school's name is Nuvera Pinsaigu. Today we are going to tell you about GK questions. What is the name of our state? Our state name is Telangana. What is the name of our fruit? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ నేషనల్ ఫ్రూట్ Our national fruit name is mango. Which is the tallest animal? The tallest animal is giraffe. వెరీ నైస్ How many colors are there in the rainbow? There are 7 colors in the rainbow. వెరీ గుడ్ Who is our Prime Minister? Our Prime Minister name is Narendra Modi. వెరీ నైస్ సే థ్యాంక్ యూ ఆల్ Thank you. Great children, at this small age you are having so much of knowledge. God bless you. Now I would like to invite UKG children for circle time. Parents interested can join in the circle time. My name is Jamie Has. Today our activity is circle song. Circle round the globe. Follow the rules and attend the slow. Listen to the teacher, be polite. Our circle shine so bright. As you hands when you want to speak. Your tiny would see. Say your task, be a good friend. Never circle, respect good hands. థ్యాంక్ యూ I'd like to invite UKG children. They are going to do the dictation here. Good afternoon. My name is Shruti. మై నేమ్ ఇస్ My name is Rivas Nandan. Hello. మేడం ఎనీవన్ Thank you, ma'am. Next I would like to invite our UKG children. They are going to perform Telugu Geyalu Rutuvulu. My name is Manikanta. I am studying in UKG. మీకోసం గేయాలు చెప్పడానికి వచ్చేసాను. ఆకాశంలో తారలను ఆనవి పాటల కోయిలను ఆనందంగా బాలలందరూ ఆటకు పాటకు పిలిచారు. My name is Devanshi. I am studying in UKG. ఇష్కల ఆడకు కన్నయ్య, ఇంటికి రాడా చిన్నయ్య, ఇడుగు పొడుగు పిల్లలతో ఇంపుగా ఆడుకోవయ్యా.
ధన్యవాదాలు. మీకు ఋతువులు తెలుసా? ఇది ఋతువులు తెలుసా? తెలుసా మీకు ఋతువులు? నేను చెప్పేస్తాను, చెప్పండి. నేను చెప్పేస్తాను, వినండి. వినండి. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిరవ. శిశిర ఋతువు. ఓకే. ఈ ఋతువు ఏంటో తెలుసా నీకు? ఈ ఋతువు తెలుసా? శరత్ ఋతువు. ఇది ఈ ఋతువు ఏంటో తెలుసా? ఇది శరత్ ఋతువు అని చెప్తావు. So nice of you, ma. Now I invite UKG children to say the states and capitals. Good afternoon, everyone. My name is Vedasri. I am studying in UKG. My school name is New Vera Spring High School. చెప్పు. మై నేమ్ ఇస్ చెప్పు. మై నేమ్ ఇస్ తష్మిక. My name is Tasmika. My name is Vedasri. Today our activity states and capitals. Andhra Pradesh, Amrati, Arunachal Pradesh, Itanagar, Assam, Deshpur, Bihar, Patna, Chhattisgarh, Raipur, Goa, Panaji, Gujarat, Gandhinagar, Haryana, Chandigarh, Himachal Pradesh, Shimla, Jharkhand, Ranchi, Karnataka, Bangalore, Kerala, Gantapura, Madhya Pradesh, Bhopal, Maharashtra, Bombay, Manipur, Impal, Meghalaya, Shillong, Mizoram, Aizawl, Nagaland, Kohima, Odisha, Bhubaneswar, Punjab, Senegal, Rajasthan, Jaipur, Sikkim, Gangtok, Tamil Nadu, Chennai, Telangana, Hyderabad, Tripura, Agartala, Uttar Pradesh, Lucknow, Uttarakhand, Banaras, West Bengal, Kolkata. Thank you. Invite UKG children. They are going to perform a ramp walk with the Hindi letters. Morning. Good afternoon, everyone. Today we are going to ramp walk. Come on, friends. I say anar pomegranate. I say mango. I say mani tamarind. I say Ishwarge. Use ullu owl. Use ul. Pise rishi se. Ese ekman. I say I match petticoats. O say rogali motor. Aw say aurat ume. Aw say aurat ume. Am say angur grapes. Aha say plant aha learning. Very good children. At this small age you are learning Hindi. Afternoon, all of you. My name is Akshil. I study in UKG. My school name is Nuvira Springs High School. Today, our activity Sundaksha Padalu. నేను మూడు అక్షరాలు. తల తల పీత రమ ఓ ఔర ఎర లత ఈగ
Agata, Maraka, Alaka, Janapa, Ichata, Sarala, Kramala. Good afternoon everyone. My name is Puna Vishesh. I am studying in UKG. Today, story, Tenetiga story. అనగనగా ఒక పూల తోట ఉండేది. అందులో తేనెటీగ కందిరిగా ఆడుకుంటూ ఉంటే ఒక తేనెటీగ కాపాడండి సాయం చేయండి అని అరుస్తుండగా అరుపులు విన్న తేనెటీగ కందిరిగా ఏమైంది తేనెటీగ ఎందుకు అలా అరుస్తున్నావు అని అల్లరి పిల్లవాడు నా తోకకి భాగం కట్టాలని చూస్తున్నాడు. అయితే నాకు నొప్పి వస్తుంది కదా. ఆగుతూనిగా నీకు సాయం చేస్తానని అల్లరి పిల్లవాడిని కుట్టడానికి వెళ్ళాయి. అప్పుడు అల్లరి పిల్లవాడు వెనక్కి తిరిగి పారిపోయాడు. అప్పుడు ఆ తేనెటీగ కందిరీగ తునిగ ముగ్గురు మంచి స్నేహితులైపోయారు. థ్యాంక్ యూ. So wonderful narration by our UKG children. Give big round of applause to them. So now we are going to grade 1 activities. Our first class children are going to read English stories. Good evening everyone, my name is Shantan. I am studying in first class. Today we are going to read English story. I am Chetu. It is Nani's birthday today. We are going to our village to see her. We will spend with her. Nani likes rasmalai. Dad has already got rasmalai for her. Nani likes cake. Mom has baked a cake for her. It has got dates and walnuts. Yum. Nani likes flowers. My Didi Mimi has got flowers for Nani. But I can make flowers. I have got paper, pencils, pens, scissors, glue. Oh, that's it. I bought a bouquet of lilies. I use my pencil and pens. Didi helps me cut out the flowers. She uses scissors to cut them out. Now I use glue to stick the flowers on white paper. There are 7 lilies on the white paper. I paint white paper yellow. The lilies are orange and pink. I also write my birthday wish for Nani on the card. Nani loves the card. She also loves the lily on it. Thank you. Very nice of you children. You 4
4 members read very well. Thank you. Next, I would like to invite grade 1. They are going to say about the colors and fruits in Hindi. नमस्ते, मेरा नाम अक्षश्री है। मैं पहली कक्षा पढ़ती हूँ। मेरे दोस्त फलों के नाम बता रहे हैं। सफेद रंगों का नाम बता रहे हैं। सफेद व्हाइट, पीला येलो, हरा ग्रीन, काला ब्लैक, लाल रेड, लाल रेड। थैंक यू। मेरा नाम है समीहा। मैं पहली अक्षर पढ़ती हूँ। मेरे दोस्तों फलों के नाम बता रहे हैं। Anna, pomegranate, almond, केला, banana, तरबूजा, watermelon, सेब, apple. Thank you. Next, I would like to invite grade 1 children to say Telugu Padyalu. UKG also. Count. UKG also. Good morning everyone. My name is Kaulinya. I am studying in UKG. My school name is Zura. నా పెట్టి నారాయణ గుంజు ధర్మశీలో ఉన్న ధరణి మీద కాలు లోపలేక గబ్బిలం ఒకటే చరణముగని భూమికి సాక్షి నడుచు. విద్యారంభుడు మదనము వికటం వైఫల్యంచును. అమృతము హలాహలము అనుశక్తిగా తలసూపెను. ఆదుకునుగా హరిహరుడకు అవకాశప్పుడు లేదిప్పుడు. హరిహరుడే మానవుడే అవనిని కాపాడవలను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు హర్షవర్ధను. నేను 1వ తరగతి చదువుతున్నాను. నేను చెప్పుపోయేది పద్యము. చెప్పు. భూమిలోల బుట్టి భూసాయ వల్లను, తనువులోల బుట్టు తత్వమల్ల, శమములోల బుట్టు శైవంబుతానను, విశ్వదాభియామ వినురవేమ. అందరికీ ధన్యవాదాలు. అతజనికాంచ భూమి సుడ్డంబర సరే చెప్పేసి. ఉపజనికాంచ భూమి సుడ్డంబర చుండు శిరస్సర జరీ పట్టల ముహూర్ముహూర్త తబంగ తరంగ విధంగేశ్వన పట్టణానుకూల పరిపూర్ణ కలాప కలాపి జాలము కటక శరత్కరేణ కలకంపిత సాలము శీతశైలము అనగన్నుల రాగం అశ్వేష్ణుండు తిరువతిన వేవు తీయనుండు శారముల పండ్లు శంకూల జర్లోన విశ్వదాభిరామ వినురవేమ. ధన్యవాదాలు. It's really great, children. This shows your hard work in learning the poem. Give a big round of applause to our children. Next, I would like to invite grade 1 children who are going to participate in the listening activity. Good morning everyone. My name is Alankrita. I am studying 1st class. We are doing listening activity. Alankrita, draw a big square. Next, draw a small circle beside the square. Draw a star above the circle.
Draw a tree in the square. Very good. Next, Saharia. Put the ball on the chair. Take the ball and keep it on the chair. Next, take the water bottle. Keep the water bottle in the basket. Next, put the bag under the chair. Under the chair. Very good. Next, Nagagautam. Nagagautam, draw a house. Now, draw one door. Can you draw a small window? Now, draw a dog in front of the house. That's good. Very good. Next, Sharon. Take the chair and put the chair to the corner. Now, place the school bag next to the chair. Place the school bag next to the chair. Now, take the ball and place the ball beside the bag. Good afternoon, all of you. Good afternoon, all of you. My name is Rishita. My name is Jaswita. మేము 2వ తరగతి చదువుతున్నాము. మేము గురింత పదాలతో వాక్యాలు చదివి వినిపిస్తాము. అడగనిదే ఎవరు ఏమీ చెయ్యరు. చీమ చిలుక కలిసి వెలిసి ఉండేవి. గోవిందు జామకాయలు కోచాడు. బండ కింద ఎలుక దూరింది. దూడ ఆవు పాలు తాగింది. పాలకోవా చాలా బాగుంటుంది. కలువ పూలు తెలుపు. కూడలో నెయ్యి కలుపుకుంటే రుచిగా ఉంటుంది. రాజు గోడపైకి ఎగబాకాడు. మురికి చేతులతో భోజనం చేయలేదు. సీత నా పేరు ఏకాంష్. మేము 1వ తరగతి చదువుతున్నాము. నేను కాకి తెలివి కథ చెప్పబోతున్నాను. We are going to say story. I am telling Urta. అనగా
అనగా ఒక కాకి. ఒకరోజు కాకికి బాగా దాహం వేసింది. అది ఊరంతా ఎగిరింది, నీటి కోసం వెతికింది. అయినా దానికి నీరు దొరకలేదు. మరలా ఎగిరింది. కాకికి ఒక కుండలో కాసింత నీరు కనపడింది. కానీ నీరు లోతుగా ఉంది. తాగడానికి నీరు అందలేదు. కాకి ఆలోచించింది. దానికి ఒక ఉపాయం దొరికింది. సమీపంలోని రాతి గోళీలను కుండలో వేసింది. నీరు పైకి రాగానే నీటిని తాగింది. కాకి సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ ఎగిరిపోయింది. అందుకే అందరికీ తెలివితేటలు ఉండాలి. ధన్యవాదాలు. నేను ఉడతా పిచ్చుకల కథ చెబుతున్నాను. అనగా అనగా ఒక అడవి. అడవిలో ఒక ఉడత, ఒక పిచ్చుక సోపతిగా ఉండేవి. ఒకరోజు ఉడత పిచ్చుక అడవి అంతా తిరుగుదాము అని తలచాయి. అడవిలో అవి పోతూ ఉండగా వాటికి ఒక బంగారు పేటిక దొరికింది. ఆ పేటికలో బంగారు నాణాలతో పాటు ఒక దారి చూపే కాగితం కూడా ఉంది. ఆ కాగితంలో చూపిన విధంగా ఉడత పిచ్చుక అడవిలో వెతుకుతూ పోయాయి. వాటికి ఇంతలో ఒక చోటు కనపడింది. అందమైన తోటలా ఉంది. తోటలో అందమైన పువ్వులు పూసాయి. సీతాకోక చిలుకలు కూడా తోటలో కనిపించాయి. ఆ తోటలో ఒక టీచర్ బాలికలకు కథ చెబుతుంది. ఆ కథ ఉడత పిచ్చుకల కథే. తమ కథలోని ఉడత పిచ్చుక తమ ఎదుట కనబడేసరికి బాలికలు భలే భలే అంటూ ఎంతో సంతోషపడిపోయారు. అంతే, కథ అయిపోయింది. ధన్యవాదాలు. Big round of applause for our little kids' effort. Very good, children. Next, I would like to call upon grade 2 children. They are going to say Telugu Padalu. అందరికీ నమస్కారం. నా పేరు అక్షయ్య. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ద్విత్వాక్షరాలు చదవబోతున్నాను. కొబ్బరి డబ్బా సిబ్బి, కొబ్బరి గొల్లెం ఎక్కబుడ్డి, అగరుబత్తి, పువ్వులు, నీళ్ళు, సబ్బు, ముగ్గు, పబ్బతి, గుడ్డు, ఒడ్డానం, పెళ్ళి, అద్దం, గవ్వలు, పొత్తు, శుద్ధ ముక్క. థ్యాంక్ యూ.
పేరు మోక్షజ్ఞ. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను సంయుక్త అక్షరాలు చదువుతున్నాను. వర్గం, ఆర్డరు, పద్మజ, వాగ్దేవి, అసెంబ్లీ, లక్షణం, విసర్గము, లగ్జరీ, తీర్పు, ప్రయత్నము, చాప్టరు, పేల్చుట, అర్చన, పత్రిక. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శశ్విత. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను కావత్తు కథ చదవబోతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జస్విక. నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను నా ఒత్తు కథ చదవబోతున్నాను. రాజు అతని అక్క కాలువ పక్కన నిలబడినారు. అక్కడ చాలా మొక్కలు పెరిగాయి. రాజు అక్క పేరు లక్కీ. ఆ సమయంలో అక్కడికి ఒక కుక్క చేరింది. ఆ కుక్కకు ఒంటిపై నలుపు రంగు మీద తెలుపు చుక్కలు ఉండినాయి. కుక్క నోటిలో మాంసం ముక్క ఉంది. అది రాజును లక్కీని చూసి మొరిగింది. రాజుకు భయం వేసింది. రాజు పక్కన కనపడిన చెక్క ముక్కను విసిరాడు. అతని అక్క లక్కీ ఒక రాయిని తీసి కుక్క పైకి విసిరింది. ఆ రాయి కాలువ నీటిలో పడింది. నీటి చుక్కలు పైకి ఎగిరాయి. కుక్క భయపడింది. పొదలలోనికి పోయి నక్కింది. రాజు లక్కీ ఆనందంగా ఇంటికి పోయారు. ఆ రోజు అరుణ పిన్ని, చిన్నాన్న, వారి కొడుకు బన్నీ రావడం రాజుకు లక్కీకి సంతోషం కలిగింది. చిన్నాన్న రాజుకు కొత్త పెన్ను అందించాడు. పిన్ని సున్నుండ లక్కీ చేతికి అందించింది. బన్నీని రాజు తన గన్నుతో ఆడుకో అన్నాడు. కాసేపటి తరువాత అందరూ అన్నం తిన్నారు. చిన్నాన్న జున్ను చాలా బాగుంది. నాన్న అందరికీ జున్ను గిన్నెలు అందించాడు. చిన్నాన్న జున్ను చాలా బాగుంది అన్నాడు. తరువాత పిన్ని, చిన్నాన్న, బన్నీ చెన్నై బయలుదేరారు. రాజుకు లక్కీకి చాలా బాధ కలిగింది. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండును అనిపించింది. వారు వెళుతుంటే రాజు లక్కీ కన్నులలో కన్నీరు నిలిచింది. ధన్యవాదాలు. So great of your children. You read very well. Give a big round of applause to our children, ma. Next, I would like to invite grade 2 children. They are going to do blending and segmenting the words. Hi everyone, my name is Nehan. I am studying in 2nd NP 2. Today we are going to blending words.
Moon. Moon. Crab. Crab. Fish. Pack. Road. Peak. Corn. Step. Stick. Thank you. Children, so good of you. Next, our second grade children are coming forward with the birds and animals names in Hindi. नमस्ते, मैं साक्षिन्या हो। आज हम अंक बोलना चाहते हैं। 1 1 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10 धन्यवाद। नमस्ते, मैं बेनिका हूँ। आज हम जानवरों के नाम बता रहे हैं। हाथी, एलिफेंट, खरगोश, रैबिट, बिल्ली, कैट, बकरी, गोट, कुत्ता, डॉग, घोड़ा, हॉर्स, बंदर, मंकी, भालू, बेर, शेर, लायन। Very good, children. So we came to the end of an activity. So the last activity is our second class children are going to do a role play. Good morning everyone. My name is Lipska San. I'm studying in second NM2. Today our friends are doing role play. Let us see. It was a bright morning. All the animals in mongoose farm sleeping expecting cook. Ma, I'm not getting sleep. My mom is so deep sleep. I am going to outside. Wow, what a big tree. What is that sport? I am a firefly. I glow in the night. Will you be my friend? Yes, I will. Who are you, bird? I am not a bird. I am not a bird. I am a bat. I can see in the night. Will you be my friend? Yes, I will. Who are you? I am a fox. I scroll in the night. Will you be my friend? Yes, I will. Who are you? I am an owl. I hunt for food at night. Will you be my friend? Yes, I will. Chirp. Who are you? I am a cricket. I chirp in the night. Will you be my friend? Yes, I will. Come, let's play. I'm getting sleep. Bye, friends.
Your new friends are nocturnal animals. First you sleep, tomorrow you meet your friends. Sleep gives us energy for playing. Good night. It was a round moon shone all night long. Now, I would like to invite our chairman, Sir I.V. Ramana Rao Garu, to say few words. To invite our academic manager and curriculum manager, YGK Murthy Garu and Gopala Krishna Garu onto the stage to say few words. We'll briefly interact and then we'll leave the floor to you so that you also can contribute to the whole conversation. Now, Murthy Garu. So, Honorable Chairman Sir and Gopala Krishna Garu, Academic Coordinator. I'm very, very happy to meet you all for the first time. చాలా సంతోషంగా ఉంది మీ అందరిని కూడా చూడటం. ఎందుకంటే ఒక విద్యార్థి సమగ్రంగా అభివృద్ధి కావాలి అంటే ఇటు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇద్దరు కూడా చక్కటి సమన్వయంతో వారి యొక్క అభిప్రాయాలని ఆలోచనలని పంచుకుంటూ విద్యార్థి యొక్క పురోగతిని నిరంతరం సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ రోజున ఒక గంట పాటు ఆ చిన్నారులు ప్రదర్శించినటువంటి అనేకమైనటువంటి వాళ్ళలో నిబిడీకృతమైనటువంటి నైపుణ్యాలని మరి మీ ముందు ప్రదర్శించడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. ఇదంతా కూడా చాలా ప్లాన్డ్గా రోజుల తరబడి రిహార్సల్ చేసింది కాదు. టర్మ్ వైజ్గా వాళ్ళు తరగతి గదుల్లో న్యాచురల్గా చేస్తున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సహజ నైపుణ్యాలని మీ ముందు మరి ఎలాంటి జంకు గొంకు లేకుండా, ఎలాంటి బిడియం లేకుండా, తడబాటు లేకుండా మరి మీ ముందు ప్రదర్శించడం జరిగింది. ఇది మనందరం కూడా అభినందించాలి. దీని వెనుక ఉపాధ్యాయుల యొక్క నిరంతర కృషి, మేనేజ్మెంట్ యొక్క ప్రోత్సాహం, అన్నిటికి మించి తల్లిదండ్రులుగా మీ యొక్క నిరంతరమైనటువంటి మరి సంరక్షణ, ప్రోత్సాహం చాలా ఉంటాయి. ఈ విధంగా మనం ఒకరినొకరు మరి సహకరించుకుంటూ సమర్థించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మనం అద్భుతాలని సృష్టించగలం. నేను 35 సంవత్సరాలు గవర్నమెంట్ సెక్టర్లో పనిచేశాను. ఒక టీచర్గాను, టీచర్ ట్రైనర్గాను, ఒక పాఠ్యపుస్తక రచయితగాను, అలాగే టీచర్ ట్రైనర్గాను వివిధ రకాలైనటువంటి పాత్రలను నేను పోషించుకుంటూ వచ్చాను. అయితే న్యూ ఇయర్లో జరుగుతున్నటువంటి ఒక ప్రయోగం, అంటే ప్రయోగం అని నేను ఎందుకు అంటున్నానంటే, న్యూ ఇయర్ అనేది నిరంతరం కూడా విద్యార్థుల్ని సమగ్రంగా, ఈ సమగ్రంగా అనే పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, విద్యార్థుల యొక్క సమగ్ర మూర్తిమత్వము అంటే ఏంటంటే వాళ్ళ యొక్క మానసిక, శారీరక మరియు ఇంకా చెప్పాలంటే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి సమన్వయంతో కూడినటువంటి అభివృద్ధిని మన సమగ్రత అంటాం. ఈ మూడు అభివృద్ధి కావాలి. అయితే ఇలా అభివృద్ధి చేయడానికి రమణరావు గారి యొక్క నేతృత్వంలో, అంటే ఆయన స్వతహాగానే విద్యావేత్త, నిరంతర పరిశోధనకారుడు, తన యొక్క పాఠశాలని ఒక ప్రయోగశాలగా చేసి మాలాంటి విద్యారంగంలో కృషి చేస్తున్నటువంటి నేను కానీ గోపాలకృష్ణ గారిని వారి యొక్క పాఠశాలకు తీసుకొచ్చి మరి ఈ పాఠశాలను ఒక ప్రయోగశాలగా మార్చి విద్యార్థులకి
తమ విద్యార్థుల్ని ముందుంచాలని, ఒక మాట చెప్పాలంటే తమ విద్యార్థుల్ని ముందుంచాలని, రేపటి సమాజంలో వాళ్ళు వెనకబడిపోకూడదని అనేకమైనటువంటి ప్రయోగాలకి మాకు అవకాశం ఇస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. దానికి మీ యొక్క తోడ్పాటు కూడా తోడైనట్లయితే తప్పనిసరిగా మనం అనేక అద్భుతాలను సృష్టించగలం. ఆ ప్రయోగాలలో ఒక భాగమే కేవలం న్యూ ఇయరాకు మాత్రమే సొంతమైనటువంటి, ఇందాక సార్ తన యొక్క ఓపెనింగ్ రిమార్క్స్లో మీకు చెప్పారు, బహుశా నాకు తెలిసి నేను ఏ పాఠశాలలో కూడా ఒక కరికులం డిపార్ట్మెంట్ అంటే పాఠ్య ప్రణాళికల్ని రచించేటటువంటిది లేదా పాఠ్య పుస్తకాలు రచించినటువంటి ఒక విభాగము నేను చూడలా. ఎవరైనా పుస్తకాలని ప్రభుత్వం ప్రచురిస్తే తీసుకొచ్చి పెట్టుకుంటారు, లేకపోతే ప్రైవేట్ పబ్లిషర్స్ ప్రచురిస్తే తీసుకొచ్చి పెట్టుకుంటారు. కానీ మా పాఠ్య పుస్తకాలు మాకే కావాలి, మా అవసరాల తగ్గట్టుగా, మా పిల్లల యొక్క ఆకాంక్షల తగ్గట్టుగా, మా పేరెంట్స్ యొక్క ఆకాంక్షలకు తగ్గట్టుగా మా పాఠ్య పుస్తకాలను మేమే రూపొందించుకుంటాం అనే ఒక ధీమాతో ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. ఆ విధంగా మేము నన్ను కరికులం హెడ్గా ఇక్కడ తీసుకొని ముందుగా నర్సరీ ఎల్కేజీ క్లాసులతో మొదలుపెట్టాం. అలాగే ఫస్ట్ సెకండ్ క్లాసులకి తెలుగు, ఆ తర్వాత హిందీ కూడా రూపొందిస్తున్నాం. ఈ మొత్తం ప్రక్రియలో రమణరావు గారు, నేను, గోపాలకృష్ణ గారు దాదాపుగా ఒక 50 మంది పబ్లిషర్స్, అంటే 50 రకాల ప్రైవేట్ పబ్లిషర్స్ ప్రభుత్వ పాఠ్యపుస్తకాలని మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా అనేక, అంటే ఉదాహరణకి అమెరికా కరికులము, తర్వాత కెనడా కరికులము, ఫిన్లాండ్ కరికులము, సింగపూర్ కరికులం, ఇట్లాంటి అనేకమైనటువంటి కరికులమ్స్ని మేము క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్నటువంటి అనేకమైన లోపాలని మేము గమనించి ఈ ఎల్కేజీ యూకేజీతో మొదలుపెట్టి పాఠ్యపుస్తకాలను సమగ్రంగా రూపొందించడానికి ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఇప్పుడు మన స్కూల్లో నర్సరీకి ఎల్కేజీకి ఈ సంవత్సరం మనము ఆల్రెడీ అంటే ఒక 6 టైటిల్స్ తీసుకురావాలనుకున్నాం. నర్సరీలో మీకు అందరికీ తెలుసు, లిటరసీ, న్యూమరసీ, జనరల్ అవేర్నెస్, ఆ తర్వాత స్టోరీస్ తీసుకొస్తున్నాం, అట్లాగే ఫోనిక్స్ కూడా తీసుకొస్తున్నాం. వీటన్నిటినీ చాలా సమగ్రంగా మీ అవసరాల తగ్గట్టుగా రూపొందించడం జరిగింది. ఖచ్చితంగా మేము అనుకున్న విధంగా, అంటే మీరందరికీ డౌట్ రావచ్చు, చాలా పుస్తకాలు దొరుకుతున్నాయి కదా మార్కెట్లో, ఇంకా మళ్ళీ మీకు కొత్తగా ఎందుకు అనుకోవచ్చు. అంటే మార్కెట్లో 2 పుస్తకాలన్నీ కూడా చాలా వాణిజ్యపరమైన అంశాలు, అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని వాటిని రూపొందించడం జరిగింది. మనం కమర్షియల్ ఎలిమెంట్స్తో వాటిని ప్రధానంగా కాకుండా విద్యార్థి యొక్క సమగ్ర మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసినటువంటి దానికోసం రూపొందించడం జరిగింది. దీనికి మీ అందరి యొక్క తోడ్పాటు కావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పటికే కొన్ని పుస్తకాలు మేము తీసుకొచ్చాం ఆల్రెడీ పిల్లలు వాటిని అనుసరిస్తున్నారు. ఇప్పుడు ఒక 1 hour అంటే ఒక 15-20 రోజుల్లో మ్యాక్సిమం ఒక 1 monthలో మిగతా పుస్తకాలు కూడా సెకండ్ టర్మ్కి రిలీజ్ చేస్తాం. వాటిని ఎల్కేజీ, నర్సరీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాటిని కూడా జాగ్రత్తగా మేము చెప్పినటువంటి ప్రణాళిక ప్రకారం ఇక్కడ తరగతి గదిలో జరిగేది వీటిని ఎప్పటికప్పుడు మీకు తెలియపరుస్తుంటాం. అట్లాగే మీరు ఇంటి దగ్గర ఏం చేయాలో కూడా మేము చెప్తూ ఉంటాం. మీకు యాక్టివిటీస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్గా మీరు మీ యొక్క పాత్రను మీరు సమర్థవంతంగా మీరు నిర్వర్తించాల్సిందిగా కోరుతున్నాం. మీకు ఏ రకమైనటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా, ఏ రకమైనటువంటి సందేహాలు ఉన్నప్పటికీ కూడా, లేకపోతే మీకు ఏమైనా సవాళ్ళు ఎదురవుతున్నట్లయితే మీ విద్యార్థుల విషయంలో వాటిని మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మీరు ఇద్దరం కలిసి వాటిని పరిష్కరించుకొని మరింత సమర్థవంతంగా ముందుకెళ్దామని చెప్పేసి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రయోగం సఫలం కావాలని చెప్పేసి
ఇది మరెన్నో స్కూళ్ళకి ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అట్లాగే మరి ఈ యొక్క ప్రయోగానికి మాకు కూడా అవకాశం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి రమణరావు గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా చిన్నారుల యొక్క కార్యక్రమాలను తిలకించి వారిని ఆశీర్వదించడానికి ముందుకు వచ్చినట్టు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంతమంది బస్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారనుకుంటాను. వాళ్ళు ఏమైనా ముందుగా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వచ్చు. మనం ఆ ఫీడ్బ్యాక్ అయ్యాక మాట్లాడతాం. మేము ఇద్దరం పర్వాలేదు. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే యూ కెన్ కమ్ ఫార్వర్డ్. టేక్ చదువుతున్నాడు. సో ఇక్కడ బుక్స్ ఆల్రెడీ తీసుకున్నాం. ఎన్విరాన్మెంటల్ సైన్స్ బుక్ ఇంకా ఇవ్వలేదు. ఆల్మోస్ట్ 5 months అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టీచరు డైరీలో 5 బాడీ పార్ట్స్ అని రాస్తారు. వాళ్ళ మదర్ ఇంటికి వచ్చిన తర్వాత 5 బాడీ పార్ట్స్ ఏంటి అని చెప్పాలి. సో ఒక బుక్ ఉంటే బాగుంటుంది అనేది బాగుంటుంది. మళ్ళీ రివర్స్ స్కూల్కి వచ్చిన తర్వాత 5 బాడీ పార్ట్స్ మీరు ఏం చెప్పారు, లేకపోతే మేమేమైనా చెప్పొచ్చా? సో అది సింక్ అవ్వట్లేదు కొన్నిసార్లు. ఓకే, చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. అదే మనం ఇందాక చెప్పినట్లుగా టెక్స్ట్ బుక్స్ అనేవి ఈ సంవత్సరం మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. దాంట్లో కొంచెం ఈ ప్రింటింగ్ డిలే అవుతుంది. దానిలో భాగంగా ఆ బుక్ ఇంకా రాలేదు. అయినప్పటికీ కూడా ఈ గ్యాప్ లేకుండా ఉండటం కోసం మేము ఏం చేసామంటే టీచర్స్కి స్క్రిప్ట్ ఇచ్చాం. అంటే టెక్స్ట్ బుక్ ప్రింట్ అనేది రాకముందే మేము వాళ్ళకి స్క్రిప్ట్ ఇచ్చేసాం, సాఫ్ట్ కాపీ వాళ్ళకి ఇచ్చేసాం. కాబట్టి ఈ సాఫ్ట్ కాపీ సహాయంతో వాళ్ళు ఇక్కడ బోధించాల్సింది బోధించి మీకు దాని అవుట్లైన్స్ ఏమేమి మీరు చదివించాలో వాటికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు వాళ్ళు చెప్పినట్టుగా వాటిని పాటిస్తే, వాటిని ఫాలో అప్ చేస్తే సరిపోతుంది. కాబట్టి మీకు అక్కడ గ్యాప్ లేకుండా మేము ఇక్కడ మేకప్ చేస్తాం. విల్ టేక్ కంప్లీట్ కేర్ అబౌట్ ఇట్. ఇక్కడ ఏ రకమైన గ్యాప్ రాదు, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పుస్తకం కూడా ఏంటంటే మీకు టెక్స్ట్ బుక్ ఇచ్చినట్లయితే అది పిల్లలు చదవరు, డైరెక్ట్గా వాళ్ళంతటా వాళ్ళు చదివేది కాదు. ఎందుకంటే నర్సరీ పిల్లలు మీకు తెలుసు, కేవలం పిక్చర్స్ సహాయంతో, యాక్షన్స్ సహాయంతో, రైమ్స్, సాంగ్స్, స్టోరీస్ వాటి సహాయంతో వాళ్ళు ఇక్కడ పిల్లల్ని ప్రిపేర్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి వాటిని వాళ్ళు ఏమేమి యాక్టివిటీస్ ఇంటి దగ్గర చేయాలో మీకు ఎప్పటికప్పుడు ఇస్తుంటారు. వాటిని మీరు ఫాలో అప్ చేయండి. అందులో ఏముందో, పుస్తకంలో ఏముందో, మేము ఏమన్నా మిస్ అవుతున్నావేమో అని మీరు ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. పర్వాలేదు, ఒకవేళ అలాంటి మిస్ మ్యాచ్ వచ్చినా కూడా ఏం కాదు. ఎందుకంటే ఎవరు చెప్పినా అవే బాడీ పార్ట్స్ చెప్తారు. అలాగే పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ చెప్పారనుకోండి, ఎవరు చెప్పినా అవే చెప్తారు. కాబట్టి మీరు అట్లాంటి గ్యాప్స్ మేము కూడా ఇంకొంచెం మరింత స్కీమాటిక్గా, సిస్టమేటిక్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. చెప్పండి. వాళ్ళకి స్టడీ పరంగా ఓకే, కానీ యాక్టివిటీస్ ఏం చేయించట్లేదు. గేమ్స్ అసలు ఏమీ లేవు. ఫస్ట్ క్లాస్లో ఉన్నాయి చెస్ అని, బయట గేమ్స్ అని ఆడిపిస్తున్నారు. కానీ సెకండ్ క్లాస్కి వచ్చేసరికి అసలు కంప్లీట్గా గేమ్స్ అవాయిడ్ చేసేస్తున్నారు. అండ్ వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే మాకు స్పోర్ట్స్ పీరియడ్లో కూడా మాకు క్లాస్ చెప్తున్నారు అనేసి. అదొకటి. స్టడీ ఎంత ఇంపార్టెంటో యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అని నా ఫీలింగ్ సార్. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే నాది యాక్చువల్గా ఫీడ్బ్యాక్ యాక్చువల్గా జరిగిన సెషన్కి ఫీడ్బ్యాక్ ఇద్దాం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిమార్క్స్ ఆన్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఈ సెషన్ ఇది వీళ్ళందరిది చూసిన తర్వాత నాకు అనిపించింది ఒకటి ఏంటంటే, మేము చదువుకునేటప్పుడు నేను పీజీస్ అనేది సాఫ్ట్వేర్ చేస్తున్నాను, ఇప్పుడు మైసూర్లో వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా ఏంటంటే మాకు పీజీలో కూడా మా డైరెక్టర్ సార్ వీళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్కి తీసుకునే వెళ్ళారు సార్. ఫస్ట్ అప్పుడేవో నేర్చుకున్నాము, కానీ వీళ్ళు ఇప్పుడు చూస్తుంటే స్టేజ్ మీదకి వచ్చి ఒక్కొక్కరు మైక్ తీసుకొని మాట్లాడుతుంటే రియలీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆన్ దట్ సార్. దట్ ఆస్పెక్ట్ రియలీ విచ్ ఈస్ వెరీ అప్రిషియేటెడ్ సార్, రియలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్. అండ్ వన్ మోర్ థింగ్, స్టేజ్ ఫియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్లో ఇప్పుడు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలని, ఇప్పుడు నేను మైక్ తీసుకున్నా కూడా ఓకే నాకు సమ్వాట్ కొద్దిగా టెన్షన్ ఫీల్ అవుతున్నాను. అది ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అంతా ఈవెన్ ఎల్కేజీ నర్సరీ నుంచి కూడా ఎల్కేజీ తర్వాత యూకేజీ కూడా వాళ్ళు అలా చెప్తుంటే రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ సార్. మీకు దీస్ యాక్టివిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్
these are very best practices for future, definitely. So this is just I am giving just to follow the same rule, and in future please follow this. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు చెప్పినట్లుగా మీరు ఇటరేట్ చేశారు, జస్ట్ రీఇటరేటింగ్ దట్ ఓన్లీ వన్ పాయింట్. నర్సరీ అనేది వాళ్ళకి నర్సరీ కానీ ఎల్కేజీ కానీ యూకేజీ కానీ దర్ ఫౌండేషన్. యాక్చువల్గా మనం బిల్డింగ్ మీద ఒక 5-6 ఫ్లోర్లు కట్టినా సరే ఫౌండేషన్ అనేది లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే ఇప్పుడు మా పిల్లవాడు ఎల్కేజీ చదువుతున్నాడు సయ్యురాజ్, వాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం చెప్పారు ఇది అంటే, జస్ట్ ఇప్పుడు ఫోనిక్ సౌండ్స్ చెప్పాడు. ఫోనిక్ సౌండ్స్ జస్ట్ వాడు యాక్ట్ చేసుకుంటే వాడి మీద అంత ఇంపాక్ట్ చూపెట్టింది. ఈవెన్ నర్సరీలో కూడా ఇక్కడ చదివినప్పుడు ఋతువులు చెప్పాలంటే వాడి ఇంపాక్ట్, వాళ్ళు టీచర్లు ఏది చేశారో అదే చెప్తున్నాడు, అది వాడికి ఉండిపోతుంది వాడికి మైండ్లో. కాబట్టి మేము టీచర్లకు కూడా సలహా ఏంటంటే, మీరు ఆ యాక్టివిటీస్, ఆ క్రియేటివిటీ ఇంకా పెంచి ఇలాగే ఫ్యూచర్గా మీకు కూడా వాళ్ళకి హెల్ప్ అవుట్ అవుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. Myself, Dr. Chaitanya. My son is studying in UKG standard. First of all, ఇప్పటిదాకా మనం చూసిన యాక్టివిటీస్కి we had a great round of applause for our kids, but rather I suggest a huge roar to the teachers who had their sincere efforts to make our kids perform here on the stage. So I want all of us to have a huge round of applause to the teachers. And especially I congratulate and I appreciate the efforts of UKG class teachers, because my son is studying in UKG and he secured his first place in the recent conducted exams. So thank you very much all the teachers. And I don't have any remarks, rather than I have 2 to 3 suggestions. So as we know, this is a competitive world. Our child, once he step out of this school or college or any institution, he should communicate with the competitive world. So I sincerely suggest to hire a professional who can teach English vocabulary with more ease, because now we are all listening about British English, American English, the slangs. Now in recent times many international schools have been come forward. Their accent is something different. Anyhow, because we are seeing now all are migrating to US or UK, and they are competing them with their language. But I hope when our kids, he is in UKG, he might come out after 10 to 15 years. I don't want my child to migrate to US. Rather, I hope, or my dream is that those should come India and they should take their livelihood in India. So our India should develop with much more speed till my child comes out. So I want my child to speak in English accent, and so I suggest to hire any professional at least weekly 1 hour to teach them some English accent. US kind of accent. Recently మనం లాస్ట్ టైం ఏపీ గవర్నమెంట్లో చూసాం, గవర్నమెంట్ స్కూల్స్ the kids are speaking with much more American accent. So I want my kids to compete with the international school students. My cousins, or rather his cousins, is studying in some Silver Oaks or any international school in Hyderabad. When these kids come and meet each other in holiday times, he should not be inferior. So as he is studying in our institution should go forward and teach him, rather than I shouldn't take him to those international school. I should get those international standards in our school. So I sincerely give a small suggestion. And other than that, the activities are good, the education is good, and my sincere appreciation for one kind, that is implementation of Hindi language and Telugu language in pre-primary itself. My kid very nicely he says Telugu poems in Hindi words. Yesterday ninmonochi aam, mango, kela, banana, very nice of it. Implementation of those languages in UKG itself is very good, and I congratulate the entire team for implementation of those languages. And other than that, I have no remarks. And their personal bringing up is also required. And just one more small suggestion. My son is a very slow eater.
I ask, I request to extend the lunch hour for half an hour more. Half an hour more. This is my personal request. Why? Because they are not, they are not forcing him, but when he sits out and eating and the class runs on, he will miss the classes. So I sincerely request to extend a half an hour more for the lunch time. That's my personal request. And very much thank you. Thank you for your wonderful suggestions. Ma'am చెప్పినట్లు first, sure, an all-round development is required of every child. Mere academics, mere cultural activities, mere sports, no, we cannot encourage. All should go together in proper equation, right? There should be a balance. As a part of it, we usually give 2 periods per week for sports. Normally they are reserved, they are there in the timetable. Anyway, I'll check the timetable once again. If there is any lapse, if somebody is taking those sports hours for their teaching, I'll look into it and adjust it. That's our strict policy, that at least 2 periods must be allotted per week to sports. 2 పీరియడ్లు ఖచ్చితంగా ఆడుకోవాల్సిందే, బయటకు వెళ్ళి ఆడాల్సిందే పిల్లలు, లేకపోతే కుదరదు, బాగోదు. అది చేస్తాం ఖచ్చితంగా. ఇది కాక మళ్ళీ అదర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి, ఇండోర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి వాళ్ళకి. ఇండోర్ యాక్టివిటీస్ కూడా ఇస్తాం మేము. అది విత్ రిగార్డ్ టు ద స్పోర్ట్స్ ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ మా సార్ చెప్పారు అబౌట్ యాక్సెంట్. వీఆర్ ఆన్ ద జాబ్ అండి, వీఆర్ ఆన్ ద జాబ్ యాక్చువల్లీ. ఫోనిక్ ట్రైనింగ్స్ అన్నారే మన వాళ్ళు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు మీకు. దట్ వాస్ గివెన్ బై an international expert who flew over to Khammam from Delhi. ఢిల్లీ నుంచి వచ్చి మొన్న టర్మ్లో 3 days మన వాళ్ళందరినీ ట్రైన్ చేశారు. ఎవరికైనా ఈ రూరల్ యాక్సెంట్ ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం, టు న్యూట్రలైజ్ దట్ రూరల్ యాక్సెంట్ అండ్ గివ్ ప్రాపర్ ఇంటోనేషన్, ప్రాపర్ రిజిస్టర్, ప్రాపర్ ఫోనెటిక్స్ గ్రిప్, అది ఇవ్వటం కోసమే ఒక ట్రైనింగ్ జరిగింది. ఎస్, ఇంకా మాట్లాడాలి అని అంటే ఆన్ వన్ సైడ్ దే ఆర్ గివింగ్ ట్రైనింగ్, ఆన్ ద అదర్ సైడ్ ఐ myself am an English teacher. I completed my government service and then afterwards I am still studying. That's a different matter. నేను ఇంకా చదువుకుంటానే ఉన్నాను. ఒక 3 months యుఎస్లో ఉన్నా లాస్ట్ ఇయర్ నేను, ఎట్ డిఫరెంట్ స్పెల్స్. వెన్ ఐ వాజ్ ఇన్ యుఎస్, I enrolled myself in one varsity tutors they call it. It's a kind of online course. And there I tried myself to familiarize with different accents of American English. అమెరికన్ ఇంగ్లీష్లో డిఫరెంట్ యాక్సెంట్స్ ఎలా ఉంటాయని ఒక ప్రయత్నం చేశాను నేను. 3 నెలలు నేర్చుకున్నాను నేను. ఎవ్రీడే 1.5 hours ఒక డెడికేటెడ్ టీచర్ నా కోసమే పెట్టుకున్నాను. దట్స్ హ్యూజ్ కాస్ట్ ఐ పేడ్ ఇన్ డాలర్స్ రూపంలో పే చేశాను నేను. చాలా ఎక్కువ కాస్ట్ అది. అండ్ అల్టిమేట్లీ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఒక చిన్నపాటి ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు వాళ్ళు. అంటే ఐ మై సెల్ఫ్ ఐఎమ్ ఏ యుఎస్ ట్రైన్డ్ స్పెషలిస్ట్ ఇన్ పర్టికులర్లీ కల్చరల్ రిజిస్టర్స్ అంటామే. ఇంగ్లీష్ కల్చరల్ రిజిస్టర్స్లో నేను ఒక ప్రత్యేకత ఉంది నాకు. ఎంత విచిత్రం అంటే న్యూయార్క్ యాక్సెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ షికాగో యాక్సెంట్.
అండ్ షికాగో యాక్సెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ LA యాక్సెంట్. మనం అనుకుంటాం అమెరికా అంటే మొత్తం ఒకటే అనుకుంటాం మనం. అదొక పెద్ద గొడవ ఉంది. బ్రిటిష్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్. చాలా పలికే పద్ధతి, ప్రొనౌన్సియేషన్, ఫొనెటిక్స్ డిఫరెంట్. అమెరికాలో కూడా మళ్ళీ డిఫరెంట్ టైమ్ జోన్స్లో డిఫరెంట్ ఏరియాస్లో ఉండే వాళ్ళ యాక్సెంట్ సపరేట్గా ఉంది. ఒకే టైం జోన్లో ఒకే యాక్సెంట్ మాట్లాడే ఏరియాలో కూడా విచిత్రంగా ఆఫ్రికన్ అమెరికన్ అయితే ఒక యాక్సెంట్ ఉంది. దే ఆర్ ట్యూన్ టు వన్ కైండ్ ఆఫ్ యాక్సెంట్ అండ్ వైట్ అమెరికన్స్ దే యూజ్ అనదర్ కైండ్ ఆఫ్ యాక్సెంట్. వీళ్ళకి మరొక రకమైన యాక్సెంట్ ఉంది. మామూలుగా అయితే హౌ డు యూ డూ అంటాం మనం. మామూలుగా హౌ డు యూ డూ అంటే హౌ డు యూ డూ, హౌ డిడ్ ఐ, అసలు కంప్లీట్లీ ఐఎమ్ బ్యాఫిల్డ్. అసలు నాకు అర్థం కాల ఏంటిది అనేది. దిస్ ఇస్ ఎ స్పెషల్ ఎక్స్ప్రెషన్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఓన్లీ బై అమెరికన్, ఆఫ్రో అమెరికన్స్, నాట్ బై ఎనీబడి ఎల్స్. మిగతా వాళ్ళు వాడరు దాన్ని. ఇన్ని నేపథ్యాలు ఉన్నాయి. మరి ఏది, వాట్ ఈస్ ద మెట్రిక్? వాట్ ఈస్ ద మెట్రిక్ అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ దెర్ ఈజ్ వన్ కామన్ మెట్రిక్ అండి, దట్ ఈస్ కాల్డ్ RP, రిసీవ్డ్ ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్కు సంబంధించిన RP ఏదైతే ఉందో అది మెట్రిక్, ద బార్. ఆ బార్కి మనం ట్రై చేయగలిగితే మనం రాదండి, 100% రాదు. కొన్ని ఎట్లా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ థ, ఇమ్మీడియట్గా యువర్ లిప్ విల్ డెఫినెట్లీ, మీ టంగ్ ఉంది, మీ టంగ్ టచ్ అవుతుంది పెలెట్ని. పెలెట్ అంటే అంగిలికి తగలకుండా థా పలకాలి. వాళ్ళు పలుకుతారు, దే స్పీక్ దట్. మనం వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తుందంటే ఆ నాలుక పైకి లేస్తుంది, రూఫ్ దాకా వెళుతుంది. రూఫ్ టచ్ కాకుండా నాలుక పైకి ఇట్లా లేచినప్పుడు ఆ మధ్యలో నుంచి గాలి బయటికి రావాలి. అప్పుడు థా సౌండ్ రావాలి. అది వాళ్ళ థా. వాళ్ళకి ఆ థా మనం పలికే థా లేనే లేదు అసలు వాళ్ళకి. దే డోంట్ హ్యావ్ దట్ ఎట్ ఆల్. ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి కొన్ని. అవి ఏంటంటే, వన్స్ యూ స్టార్ట్ ఏ లాంగ్వేజ్, మీరు కొన్ని సౌండ్స్ ఇస్తారు మీరు మాతృభాషలో. ఇవి వన్ కైండ్ ఆఫ్ ఇంపాడిమెంట్. ఇదే అడ్డం కొంతమేరకు. బట్ చిల్డ్రన్ దే లెర్న్ ఫాస్ట్, పర్టికులర్లీ ఎట్ ఏ యంగ్ ఏజ్ దే పికప్ వెరీ ఫాస్ట్. వాళ్ళు బాగా ఫాస్ట్గా పికప్ చేస్తారు. అందుకని ఆ న్యూట్రల్ యాక్సెంట్ కోసం వీ హ్యావ్ బీన్ ట్రయింగ్. అండ్ యాజ్ యూ సెడ్, అవర్ చిల్డ్రన్ షుడ్ నెవర్ ఫీల్ ఇన్ఫీరియర్ హూ ఎవర్ కమ్స్ ఫ్రమ్ wherever the place. And I am sure that I am going to give you the assurance that yes, our new era kids will feel confident to speak in front of any kind of audience. That I promise, and I'll try to do that. And moreover, our Gopalakrishna garu, he visited Canada schools. కొన్ని కెనడా స్కూల్స్కి వెళ్ళొచ్చారు, నేను వెళ్ళొచ్చాను అక్కడ స్కూల్స్కి. మన టీచర్స్ కాన్స్టాంట్ ట్రైనింగ్లో ఉన్నారు. ఎక్స్పర్ట్స్ కాన్స్టాంట్గా వస్తున్నారండి. లాస్ట్ ఇయర్ వచ్చారు, ఈ ఇయర్ వస్తున్నారు. అండ్ ఈవెన్ నౌ దే కమ్ అగైన్. చాలామంది వస్తారు. ఆ యాక్సెంట్ మీద ఒక స్పెషల్ పెడుతున్నాము. అంటే ఫస్ట్ టీచర్స్ యాక్సెంట్ని న్యూట్రలైజ్ చేస్తున్నాము. న్యూట్రలైజ్ చేయడము అంటే రూరల్దో లేకపోతే ఒక మదర్ టంగ్ బయాసో, రీజనల్ బయాసో వాళ్ళ టోన్లో ఉంటుంది. అది తీసేయాలి. దట్ వీఆర్ ట్రయింగ్ అండ్ వీఆర్ గివింగ్ దట్ ఇంటోనేషన్, stress patterns and all those things. They are getting training for that. చేస్తున్నారు, అందులో డౌటే లేదు. అండ్ దే ఆర్ లెర్నింగ్ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా నేర్చుకుంటున్నారు. బికాస్ ఆఫ్ ద డెడికేషన్ ఓన్లీ దే కుడ్ డూ ఇట్. ఒకటి సార్, ఇప్పుడు మీరు మన పిల్లలు చదివారు కదా కొన్ని. కరోనా టైంలో 8th 9th పిల్లలు చదవటానికి భయపడిన పేరాలు, అక్షరాలు మన పిల్లలు ఇప్పుడు చదివారండి ఇక్కడ. కరోనా టైంలో నేను చూసాను లిటరల్గా. వాళ్ళు చదివారు అక్కడ బ్రహ్మాండంగా. మీరు సార్ ఇవన్నీ డెమాన్స్ట్రేషన్స్, ప్రదర్శనలు నిజంగా ఉండకపోవచ్చు, మీ వాళ్ళు బాగా వృద్ధి చేసి ఉంటారు అని అనుకుంటే మీరు గమనించి ఉంటారు. ఒక పిల్లాడు కూడబలుక్కొని చదివాడు ఒక పదం, కాసేపు ఆగి. బట్టింది కాదు అది, అతనికి మైండ్లో ఒక స్కిల్ ఉంది, స్కిల్ అప్లై చేస్తున్నాడు. ఇక్కడ తలకట్టు ఏంటి, ఈ అక్షరం సౌండ్ ఏంటి, దీని పక్క సౌండ్ ఏంటి, రెండు అనుకొని జత చేసి అప్పుడు మాట్లాడుతున్నాడు. మీరు అక్కడ
అది తీసేసి తల కాకుండా మీరు లత పెట్టండి, కళ పెట్టండి, ఇంకేదన్నా వల పెట్టండి, ఏం పర్వాలేదు. హీ గోస్ బై దట్ సౌండ్ ఆఫ్ ద లెటర్. ఆ లెటర్ ఇచ్చే సౌండ్ని బట్టే వెళతాడు. దట్స్ ద స్కిల్ దట్ వీఆర్ ట్రయింగ్ టు గివ్ అవర్ చిల్డ్రన్. పిల్లలకి అది ఇవ్వటం కోసం ట్రై చేస్తున్నాం. దట్ దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్, దే ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ హిందీ. సార్ చెప్పారు హిందీలో చేశారు మంచి పని అని. గుడ్ అండి, ఎస్. అది కూడా అంత ఈజీగా అవ్వలేదు. సెకండ్ లాంగ్వేజ్ హిందీని నేర్పటము అని అంటే మన ప్రాంతంలో హిందీ బాగా తక్కువ మాట్లాడతాం. వీ స్పీక్ వెరీ లెస్. అందుకని సెకండ్ లాంగ్వేజ్లో హిందీ లిసనింగ్ ఇవ్వటం ఎట్లా, హిందీ పనులు బాగా వాళ్ళకి అలవాటు చేయటం ఎట్లా అనే దానికోసమే వీ స్పెషల్లీ బ్రాట్ అవుట్ ఏ బుక్ ఫర్ యూకేజీ హిందీ. యూకేజీ హిందీ మన ఓన్ ప్రొడక్షన్ అండి. అది మనమే తయారు చేశాము. యూ వోంట్ సీ ఎనీవేర్. అది ఇట్స్ ఏ లింక్ టు ద ఫస్ట్ ఇయర్ హిందీ టెక్స్ట్ బుక్ దట్ కమ్స్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ వచ్చే హిందీ బుక్కి కరెక్ట్గా ఒక నిచ్చెన. By the time they reach that, they can easily read and follow that Hindi textbook, and which is being practiced in Madanapalli Rishi Valley School andi. ఆ బుక్ రిషి వ్యాలీ రైటర్స్ రాశారు. ఆ బుక్ని వాళ్ళే వచ్చి ట్రైనింగ్ ఇచ్చిపోయారు మనకి మళ్ళీ ఇక్కడ. అంటే మామూలు ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా లేదు అది. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. That kind of school, Rishi Valley, and there we brought Hindi because we know that it's working good and giving results proper. That's why we utilized that and adi utilize chesam ikkada. Telugu book kuda ante. Telugu 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, ద్విత్వాక్షరాలు, ఏ పదం తర్వాత ఏమిటి, ఇవన్నీ చాలా చర్చ చేసి ఏ పదం పెట్టాలి వద్దు అని ఎస్సీఆర్టీ వాళ్ళతో మాట్లాడి, తెలుగు టీచర్స్తో మాట్లాడి మన గోపాలకృష్ణ గారు ఆ బుక్స్ని చాలా శాస్త్రీయంగా ఆర్గనైజ్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రాక్టికల్గా చూస్తున్నారు. ఈజ్ డెమాన్స్ట్రేటింగ్ ఇట్. అంటే పిల్లలు చదవగలుగుతున్నారా లేదా, వాళ్ళ స్థాయి మించిస్తున్నామా తక్కువ ఇస్తున్నామా అని ఎప్పటికప్పుడు క్లాస్కి వెళ్ళి చెక్ చేసుకుంటున్నారు. దే ఆర్ ఏబుల్ టు రీడ్. ఐఎమ్ రియల్లీ గ్లాడ్. ద్విత్వాక్షరాలు ఎందుకు చదివారే పిల్లలు. కొంతమంది ఇవాళ 8th 9thలో ఉన్న నా దగ్గరికి 7thలోనో 8thలోనో జాయిన్ అయిన రూరల్ ఏరియా పిల్లలు ఉంటారే కొంతమంది, వాళ్ళు కూడా చదవలేరు. వేరే బయట స్కూల్ పిల్లలు కాదు, నా స్కూల్ పిల్లలే 8th 9thలో ఉండే కూడా చదవలేరు. అంత బాగా చదివారు వాళ్ళు. అంటే చాలా సాలిడ్ ఫౌండేషన్ పడుతుంది వాళ్ళకి. వీఆర్ గివింగ్ దట్ సాలిడ్ ఫౌండేషన్, అందులో ఏం డౌట్ లేదు. వీ గో ఆల్ అవుట్ టు గివ్ యూ ద బెస్ట్. ఒక ప్యాషన్తో చేస్తున్నాం ఈ పని. ఆ ప్యాషన్ వెనుకున్న ఆబ్జెక్టివ్ ఏంటంటే గివింగ్ ద బెస్ట్ టు అవర్ న్యూ ఇయర్ చిల్డ్రన్. ఎక్కడికైనా వెళ్ళండి, వేర్ ఎవర్ దే గో, బీట్ హైదరాబాద్, బీట్ సమ్ అదర్ ప్లేస్, వేర్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు బాగా చేయగలిగి ఉండాలి. వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుని చేయగలిగి ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి. అండ్ ఎస్, రియల్లీ వాళ్ళకి అసలు భయం లేదండి వాళ్ళకి. దట్స్ ద రీజన్. భయాలన్నీ పెద్దయ్యాక వస్తాయి. ప్రాబ్లం వల్ల అది. సార్ అన్నారు మైక్ పట్టుకోవటంలో ఎస్టేట్ చేస్తున్నాను. నిజమే, వాళ్ళకి ఏ భయాలు ఉండవు. మనమే చెడగొడతాం వాళ్ళని పెరుగుతుంటే. ఆ చెడగొట్టే వాళ్ళల్లో టీచర్లు ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఉంటారండి. మనం వీ టుగెదర్ స్పాయిల్ దెమ్. వాళ్ళని వదిలేయండి, చక్కగా బ్రహ్మాండంగా పెరుగుతారు వాళ్ళు. చిన్నిపాటి అడ్జస్ట్మెంట్ చాలు వాళ్ళకి. మనం ఎక్సెస్గా ఇన్వాల్వ్ అయితేనే ఇబ్బంది. కానీ ప్రాపర్ కోర్స్ కరెక్షన్ చేస్తే, ప్రాపర్ ఫెసిలిటేట్ చేస్తే దే గ్రో వండర్ఫుల్లీ. చాలా అద్భుతంగా పెరుగుతారు వాళ్ళు. అది దట్ ఈస్ ద ప్రూఫ్. The pudding lies here in our demonstration here, and they could do it so well. చాలా బాగా చేయగలిగారు వాళ్ళు. Now I leave the mic to Gopalakrishna garu to say a few words before closing. వైజీకే మూర్తి గారు మాట్లాడారు, అలాగే మన చైర్మన్ రమణారావు గారు మాట్లాడారు. ఇక నిజానికి మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు, పిల్లలే అంతా మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ క్లాస్ పిల్లలు మీరు చూస్తుంటారు, ఇంగ్లీష్ ఎంత బాగా చదవగలుగుతున్నారు. ఏదో బట్టి కాకుండా అక్కడ ఉన్న అక్షరాలను చదవటం. తర్వాత యూకేజీ పిల్లలు తెలుగు 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు. పోయిన సంవత్సరం అంతా వాళ్ళతో నేను కుస్తీ పెట్టాను. దే ఆర్ ఇన్ ఫస్ట్ క్లాస్ నౌ. 1వ తరగతి పిల్లలు వాక్యాలు 2 కథలు చదివారు ఆ పిల్లలు. ఇది నేను అంటే క్లాస్లో రోజు చూస్తున్నానులేండి, కానీ ఇంత స్పష్టంగా, ఇంత హాయిగా, ఇంతమంది ముందు చదువుతారని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. 1వ తరగతిలోనే అంత ఫ్లూయెన్సీ కనుక వాళ్ళకి వస్తే
మేము పెట్టుకున్న టార్గెట్ ఒకటేనండి, థర్డ్ క్లాస్ తర్వాత ఏ లాంగ్వేజ్ విషయంలో మేము ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకూడదని. సో థర్డ్ క్లాస్ వచ్చేటప్పటికి దే షుడ్ లెర్న్ ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ. దే హ్యావ్ టు రీడ్ ఫ్లూయెంట్లీ. ఇది మా లక్ష్యం. 3వ తరగతి తర్వాత వాడి కొత్త పదాలు నేర్చుకోవటము, భాషలో ఉన్న కొత్త అంశాలు నేర్చుకోవటమే తప్ప చదవటం రాయటంలో వాడు బెంగపడాల్సిన అవసరం ఉండకూడదనేది మేము ఛాలెంజ్గా తీసుకున్నాము. దట్ వీఆర్ ట్రయింగ్. కాబట్టి మన దగ్గర 3వ తరగతి చదివిన తర్వాత దిస్ ఫెలో కెన్ కాంపిటీట్ విత్ ఎనీ చైల్డ్ విత్ ఎనీ ఇన్ త్రీ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్. వాడు 10th క్లాస్లో పుస్తకం కూడా వాడు భాష వచ్చిన తర్వాత చదవటానికి ఏముంది, సైకిల్ వస్తే ఏ రోడ్డు మీద అయినా తొక్కొచ్చు. ఆ పని కోసం మేము 3వ తరగతి వరకు వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద లాంగ్వేజెస్. ఈ లాంగ్వేజెస్ మాట్లాడటము, చదవటము. నౌ అవర్ చిల్డ్రన్ ఇన్ యూకేజీ ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. వాడు ఒక ఎస్ దే ఆర్ డూయింగ్ ఇట్ సార్. వాడు పెన్ ఏదైనా లాక్కున్నాడు అనుకోండి, యూ ఆర్ డ్రాగింగ్ మై పెన్, టేకింగ్ మై పెన్, ప్లీజ్ గివ్ ఇట్ టు మీ. కోపం వచ్చినా ఆ ఎమోషన్లో వాడు ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు తప్ప ఈజ్ నాట్ స్పీకింగ్ ఇన్ తెలుగు. అది మేము వీఆర్ ట్రయింగ్ ఫర్ ఇట్. అవర్ టీచర్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్పీకింగ్ ఇన్ తెలుగు ఎక్సెప్ట్ ఇన్ తెలుగు క్లాస్. తెలుగు క్లాస్లో తప్ప మిగతా అన్ని క్లాసుల్లోనూ వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు. వీఆర్ ఎంకరేజింగ్ ద చిల్డ్రన్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మీకు అది ఇంట్లో అర్థం అవుతూ ఉంటుంది. మీరు కొంచెం కనుక తోడ్పాటిస్తే ఈ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ అట్ యువర్ హోమ్ ఆల్సో. అది మేము కోరుకునేది. సో ఇంత దూరం వచ్చి నిజానికి మేము ఇంకా కొన్ని సూచనలు చేస్తారని అనుకున్నాము. ఆ సూచనలు మీరు చేసినా చేయకపోయినా మేము ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు రిఫర్ చేసుకుంటూనే ఉన్నాం. ఇక్కడ లోపం ఉంది, ఇక్కడ ఇది కరెక్ట్గా లేదు, ఇక్కడ ఈ టీచరు కొంచెం ఇలా చెప్తే బాగుంటుంది అని మేము అనుకున్న మరుక్షణమే నెక్స్ట్ డే వాళ్ళకి సజెషన్ ఇచ్చే పని చేస్తూ ఉన్నాం. బుక్స్ గురించి మీరు ఆందోళన పడకండి, ఎందుకంటే ఆ మెటీరియల్ అంతా టీచర్స్ దగ్గర ఉంది. ఏం చెప్తున్నాము, ఎగ్జామినేషన్కి ఏం చదివించాలని మీకు పంపించినప్పటికీ అది మీ డ్యూటీ కాదు, మీకు తెలియపరచడం మాత్రమే మేము చేస్తున్నాం. దట్ డ్యూటీ లైస్ విత్ అవర్ టీచర్స్ ఓన్లీ. మేము ఆ పని చేస్తాం, కానీ మేము ఇది నేర్పుతున్నాము, ఇది రేపు ఎగ్జామ్లో ఉంటుందని మీకు వీఆర్ జస్ట్ గివింగ్ ఎన్ ఇన్ఫర్మేషన్ అనమాట. కాబట్టి దాని గురించి ఆందోళన పడి అయ్యో అంటే ఇక్కడ 4 పార్ట్స్ టీచర్ ఏం చెప్పారో మేము అది చెప్పకపోతే ఏం లేదు. బాడీ పార్ట్స్ ఆర్ బాడీ పార్ట్స్. మీరు ఏది రాసినా ఆ టీచర్కి కూడా మేము ఇచ్చున్నాం ఆ ఇన్ఫర్మేషను. వాడు కళ్ళకు బదులు ఇయర్స్ రాశాడు అనుకోండి, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ కదా. అందుకని ఇక్కడ చెప్పిందే మీరు చెప్పాలని కానీ మేము చెప్పిందే పిల్లోడు రాయాలని కూడా మేము అనుకోం. పిల్లోడు రాసింది కరెక్ట్ అయితే విల్ గివ్ ద మార్క్స్, దట్స్ ఆల్. ఇది కాబట్టి ఏ రకమైన అనుమానాలు పెట్టుకోకండి. ఈ ఎక్స్పెరిమెంట్ అని అంటున్నాం కానీ ఇట్ గోస్ విత్ ద ప్రోగ్రెస్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఆ పిల్లలు ఒక్కొక్కటి చదువుతూ ఉంటే వీ ఫీల్ హ్యాపీ దాన్ యువర్ సెల్ఫ్. మీకు ఎలాగా సంతోషపడతారు మీ పిల్లలు కాబట్టి. కానీ వాడికి అసలు సంవత్సరం సగం రాకముందే నా తెలుగు పిల్లలు 1వ తరగతి పిల్లలు కథలు అట్లా చదువుతూ ఉంటే నేను కాకపోతే ఇంకెవరు పొంగిపోతారు, నాకంటే తర్వాతే కదా మీరు. ఆ పుస్తకం తయారు చేసింది నేను. నా పుస్తకాన్ని పట్టుకొని వాడు చదువుతూ ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. రమణారావు గారి దగ్గరికి వచ్చి ఆనందం అప్పుడప్పుడు పంచుకుంటూ ఉంటాను. ఆయన ఖాళీ లేక వినకపోతే కొంచెం బాధపడతాను, అదేంటి పట్టించుకోవట్లేదని. కానీ ఇప్పుడు ఆయన స్పష్టంగా చూశారు పిల్లలు ఎట్లా చదువుతున్నారో. అలాగే యూకేజీ లాస్ట్ ఇయర్ మొత్తం నేను యూకేజీలో స్ట్రగుల్ అయ్యాను. నేర్పలేమా పిల్లలకి, చదవడం నేర్పలేమా అనుకున్నాను, నేర్పి చూపించాము. యూకేజీ పిల్లలు అందరూ ఆల్మోస్ట్ ఆల్ ద చిల్డ్రన్ దే ఆర్ వెరీ గుడ్. ఇప్పుడు వచ్చే పిల్లలు అంటే మేము క్లాస్ చెప్పేటప్పుడు, నేను కానీ వైజీకే మూర్తి గారు కానీ క్లాస్ చెప్పేటప్పుడు ఆ క్లాస్ టీచర్ కంపల్సరీగా మాతో పాటు ఉంటుంది. మేమేం చెప్పామో ఆవిడ నేర్చుకుంటుంది, దాన్ని మళ్ళీ క్లాస్లో ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈ సంవత్సరం యూకేజీలో నేను లేను, బట్ ద చిల్డ్రన్ వాజ్ యాజ్ గుడ్ యాజ్ మై చిల్డ్రన్ లాస్ట్ ఇయర్. ఇది పరిస్థితి. మేము ఇలా తీసుకొని వస్తూ ఉంటాము. ఖచ్చితంగా ఆఫ్టర్ 3rd క్లాస్ ఇక మేము చూడాల్సిన అవసరం లేదు. ఏ టీచర్ అయినా వాళ్ళకి చెప్పగలిగే స్థితికి మేము తీసుకురాగలుగుతాం. ఏమైనా మీరు ఇంతమంది వచ్చి మీ అప్రిషియేషన్స్ అలాగే మీ పిల్లల ప్రోగ్రెస్ని మీరు స్పష్టంగా చూశారు, దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ న్యూ బుక్స్ చెప్పారు కదా సారు, నేను ఒక 25 కాపీస్ అమెరికా పంపించుంటానండి. అంటే 25 డిఫరెంట్ పేరెంట్స్కి. ఏది నేను కావాలని పంపలా, ఇట్స్ ఆన్ డిమాండ్. ఎవరో ఒకళ్ళు చూసి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళారు, వాళ్ళ దగ్గర మేము చూసామండి బుక్ చాలా ప్రింట్ రిచ్ క్వాలిటీ ఉంది, ఒక సిస్టమ్ ఉంది దీంట్లో, మాకు కూడా కావాలి అని అడిగితే మళ్ళీ వాళ్ళకి పంపాను. సార్కి కెనడాలో ఒక 4-5 కాపీలు, ఆయన కెనడా పోయినప్పుడల్లా వాళ్ళు
ఇన్ ఏ డే కేర్ సెంటర్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ద బుక్. కెనడాలో జరుగుతోంది. అండ్ అక్కడ తెలుగు నేర్పడం కోసం అమెరికాలో మనబడి అని ఒక ప్రోగ్రాం ఉంది, పెద్ద ప్రోగ్రాం అది సిలికాన్ యూనివర్సిటీ వాళ్ళు చేస్తారు. దే సా అవర్ బుక్స్ అండ్ దే ఫెల్ట్ క్వైట్ హ్యాపీ అబౌట్ దెమ్. చాలా బాగున్నాయి ఈ బుక్స్, మేము ఇది వాడాలి అనే ఆలోచనలో పడ్డారు వాళ్ళు. కాబట్టి బుక్స్ స్టాండర్డ్ వైజ్ వీఆర్ గుడ్. ఎస్, దేర్ ఆర్ ఏరియాస్ ఇంప్రూవ్మెంట్. మీరు చెప్పినట్లు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, చేద్దాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you, dear parents, for your time, encouragement, and support throughout today's program. We hope you enjoyed watching our children's performance and their learning process. We request all parents to meet the class teachers. The teachers will share your child progress, strength, and areas to improve. Kindly take a few minutes to interact with the teacher. Thank you.